ఆదిలాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి వరద నీరు చేరి జనజీవనం అతలాకుతలమైంది. పట్టణంలోని బంగారిగూడ కాలనీలోకి వరద నీరు పోటెత్తి వీధులన్నీ కాలువలను తలపిస్తున్నాయి. దీనిపై మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. ప్రస్తుతం మనం ఆదిలాబాద్ పట్టణంలోని బంగారిగూడ కాలనీలో ఉన్నాం. గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి యొక్క ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చూస్తున్నాం బంగారిగూడ కాలనీలో పూర్తిగా ఇళ్లలోకి నీళ్లు వచ్చేసాయి. దాదాపుగా కాలనీలో సగంకి పైగా ఇల్లు నీళ్లలో మునిగిపోయాయి. దాదాపుగా ఇళ్లలో కూడా మోకాలు మంటూ నీళ్లు కూడా ఇక్కడ చేరుకున్నటువంటి ఒక పరిస్థితి బంగారిగూడ కాలనీలో. అయితే దాదాపుగా ఇక్కడ చెప్తున్నటువంటి ఒక పరిస్థితి ఏంటంటే ప్రతి సంవత్సరం ఇలాంటి తిప్పలు తప్పవని చెప్తున్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి యొక్క 80 ఇళ్లలో కూడా పూర్తిగా నీరు వచ్చేసి పిల్లలందరూ బిక్కుబిక్కుమంటూ ఆ నీళ్లలోనే తలదాచుకునే పరిస్థితి ఏర్పడుతుంది. తర్వాత అక్కడ ఉన్నటువంటి మంచాలపై కొని ఆ వరద నీటి నుంచి వాళ్ళని కాపాడుకుంటున్నారు. చలికి బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కనీసం పిల్లలు ఆకలి అన్నా కూడా వాళ్ళకు వండి పెట్టేటువంటి ఒక పరిస్థితి కూడా ఈ యొక్క ఇళ్లలో లేని పరిస్థితి మనకు కనబడుతుంది. అంటే మొత్తంగా ఇక్కడ పైన ఉన్నటువంటి ఒక వాగులు వంకల నుంచి నీళ్ళంతా కూడా సమీపంలో ఉన్నటువంటి ఒక కాలువల ద్వారా ఇళ్లలోకి ప్రవహిస్తున్నాయి. దీంతో ఇళ్లలో పూర్తిగా నీరు చేరిపోవడంతో ప్రజలు ముఖ్యంగా కాలనీ వాసులు ఎవరి ఇళ్లలో అయితే నీళ్లు చేరుకున్నాయో వాళ్ళందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ సమస్యను ప్రభుత్వం పట్టించుకోవాలని వారు విన్నవించుకుంటున్నారు. ప్రతి సంవత్సరం కూడా తాము ఇలాగే ఇబ్బందులు పడుతున్నా కూడా పట్టించుకోలేదంటున్నారు. కనీసం ఇప్పటికైనా ఇలాంటి స్థితి నుంచి తమను గట్టెక్కించాలని కాలనీవాసులు కోరుతున్నారు. మనతో పాటు కొంతమంది కాలనీవాసులు ఉన్నారు. మరి ఎప్పటి నుంచి ఇబ్బంది పడుతున్నారు, ఇలాంటి ఇబ్బందులు ఏమున్నాయి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇన్నేళ్ళుగా ఈ కాలనీలో ఉంటున్నారు? 10 సంవత్సరాలు అయింది సార్. 10 సంవత్సరాల నుంచి 3-4 రోజులు భారీ వర్షం పడుకి మొత్తం ఇది ఉంది సార్. మళ్ళీ ఈ ఇంట్లో నీళ్ళు మొత్తం వచ్చేదానికి కారణం మొత్తం రోడ్లు లేక ఇబ్బంది పడుతున్నాం. మరి తినడానికి తిండి లేదు, మళ్ళీ పండడానికి బట్టలు లేవు సార్. మొత్తం ఇబ్బందితో మేము బాధపడుతున్నాం. మరి బంగారుడ అలాగే కాలనీ వరద ప్రవాహంతో కొన్ని పురుగు విషకీటకాలు కూడా ఇళ్లలోకి వస్తున్నాయని చెప్తున్నారు. మరి మొత్తం మీద మరి అంటే ఈ సమస్య నుంచి అంటే ఈ నెలలుగా ఇబ్బందులు పడుతున్నారు కదా, ఎప్పటికైనా మరి ప్రభుత్వంకి చెప్పుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయా? ఏం సంబంధాలు సార్, వచ్చిన వాళ్ళు చూసిపోతున్నారు. మళ్ళీ ఇక్కడ ఇబ్బంది ఎవరు పట్టుకుంటారు, మరి టీఆర్ఎస్ వాళ్ళు రాస్తలేరు. ఇలాగే మీరు చెప్పండి, అంటే ప్రధానంగా ఎటువంటి సమస్యలు ఉన్నాయి? సార్ నేను 18 साल से रह रहा हूँ बंगारीगुड़े में. इतना परेशानी चल रही बंगारीगुड़े का. हर लीडर आके देख के जा रहा, कोई इसका मसले हल नहीं हो रहा. ये पानी घरों में आ रहा, देते बोल रहे, करते बोल रहे, कोई भी नहीं कर रहे. गरीब पानी के नीचे, पलंगों के नीचे बच्चे छोटे छोटे परेशान है. कोई मजदूरी करने वाला मजदूरी नहीं कर सक रहा. भूखे प्यासे मुश्किल हाल में 18 साल से कोई लीडर ऐसा नहीं देख रहा, खाली देख रहे, बोल रहे, चले जा रहे. ये मुश्किल हाल से गुजर रहा. और बंगारीगुड़ा का इतना बुरा हाल है कि नाली बोल के टैक्स बोल के परेशान कर दे रहे लोग. खाली ऐसे चॉकलेट खिला रहे कि दोबारा कोई खा नहीं सके वैसा चॉकलेट खिला रहे. और इतना पानी में भी परेशान कर रहे कि कोई अगर हाथ ऐसा लगा रहे कि भाई तुमको कुछ देते, कोई देने का तो नहीं है. ये 18 साल से इतना परेशानी चल रही. गरीब भाइयाँ हैं मेरे. ये साल में अब म्युनिसिपल शाखा को, म्युनिसिपल ऑफिसर्स को आपको कोई लेके गया समस्या? म्यूनसिपल के हमारे को उनका कल्चर कुछ भी नहीं है साहब. कोई आके देखने वाला नहीं है तो कैसा रहेगा. कोई महल्ले में किसी गरीब को पूछना नहीं, कोई छोटे बड़े को ये कारते कर रहा है, सामने आके कोई महल्ले का भविष्य नहीं कर रहे, कोई देख रहे नहीं, कुछ भी नहीं. तो फिर ये महिला कैसा होगा, ये बच्चों का कैसा फ्यूचर बनेगा? हाँ, ये छोटे छोटे बच्चे अब गरीब आदमी कैसा काम करके खाएंगे पानी के अंदर. जब लाना और 200-300 रुपये तो खाना है. इतना परेशानी जाने के बाद जिंदगी कैसा बदलूंगी. 18 साल से मुसीबत गुजार रहे हैं लोग. हाँ कहीं. अच्छा, మీరు చెప్పండి, మీ ఇళ్ళలో కూడా నీళ్ళు వచ్చినాయా? पूरा घर में आ गया पानी. पूरा घर के बाहर है, पूरा अंदर घुस गया. అంటే ఇట్లా ప్రతి సంవత్సరం కూడా వర్షం పడ్డప్పుడు వస్తుంటాయా? 2 दिन से आ रहा पानी है. हर साल ऐसी पानी आता, पूरा घर में घुस जाता. पूरा घर में पानी घुस जाता. ऐसी परेशानी होती काम धंधे करने की. అది ఇక మనం ఇళ్లలో కూడా నీళ్ళు వచ్చినట్టుగా చెప్తున్నారు. అంటే చాలా ఇబ్బందులు పడుతున్నట్టుగా చెప్తున్నారు. ఇక్కడ ఒక ఇళ్లలోకి పూర్తిగా నీళ్ళు వచ్చేసి కాలనీ వాసులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో మనం ప్రత్యక్షంగా చూద్దాం. ఇది ఒక బంగారుగూడ కాలనీలో ఉన్నటువంటి ఒక నివాస స్థితి. మనం లోపలికి వెళ్తున్నట్టు చూస్తే పూర్తిగా
అంటే ఇంట్లో వాళ్ళు ఏ వంట వార్పు చేసుకొని విధంగా కూడా ఆ నీళ్లు ఇంట్లోకి వచ్చినాయి. అలాగే ఈ ప్రవాహంతో పాటు విషకీటకాలు కూడా అంటే పాములు తిల్లు కూడా వస్తున్నట్టుగా చెప్తున్నారు. బకెట్ల ద్వారా నీళ్ళు ఎత్తి పారబోసేటటువంటి పరిస్థితి బంగారుగూడ కాలనీలో ఉంది. దాదాపుగా వాళ్ళు ఉదయం నుంచి అంటే గత రాత్రి నుంచి కురుస్తున్నట్టుగా భారీ వర్షాలకు పూర్తిగా ఇళ్లలోకి నీరు చేరడంతో ఆ జగ్గులు మగ్గుల ద్వారా నీటిని ఎత్తి పోసుకునేటటువంటి ఒక పరిస్థితి ఇక్కడ బంగారుగూడ కాలనీలో ఉంది. అలాగే అక్కడ కొన్ని వస్తువులు కూడా అంటే ధాన్యము ఏదైతే తినుగు బండారాలు ఉంటాయో బియ్యము, పప్పులు, ఉప్పులు ఇవన్నీ కూడా నీళ్లలో నానిపోయినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. అంటే ఇది ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి స్థితి మాకు ఖచ్చితంగా ఉంటుందని ఖచ్చితంగా మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా కోరుతున్నారు. అంటే గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల వల్ల నీరంతా కూడా ఇళ్లలోకి వచ్చింది. ఇక్కడ మన కాలనీవాసి అతనితో మాట్లాడిద్దాం. చెప్పండి, ఈ ఎన్నేళ్ళుగా ఈ యొక్క పరిస్థితి ఉంది? सर ये देखो है ना 4 दिन से पानी है सर, हम खाना भी नहीं खा रहे, कुछ भी नहीं है। ये देखो पूरा बीएम पूरा है ना, चावल गेवल पूरा है ना बिक गया सर। कैसा रहना क्या नहीं, बच्चे छोटे छोटे हमारे, देखो वो सोने को जगह नहीं, कुछ भी नहीं, कोई आ रहे नहीं, देख रहे नहीं, कुछ भी नहीं सर। तो रात से भी यही काम कर रहा रात से वही काम है सर, पूरा है ना पानी बाहर फेंक दे रहे भर भर के। क्या विनती कर रहे प्रभुत्व गवर्नमेंट से? अभी सर आके देखना, हमारी तरफ थोड़ा ध्यान लगाना बोल रहा सर मैं। అది చెప్తున్నారు. అంటే మమ్మల్ని ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదని చెప్తున్నారు. గత రాత్రి నుంచి కూడా ఇలాగే నీళ్లు ఎత్తి పారబోస్తున్నామని చెప్తున్నారు. అలాగే పిల్లలకి ఉదయం నుంచి కూడా వంట వరపు లేక ఆకలంటూ పిల్లలు అడిగినా కూడా ఇప్పటికీ కూడా వాళ్ళకి ఏమీ పెట్టలేని పరిస్థితి మాకు కనబడుతుందని చెప్తున్నారు. అయితే మొత్తం మీద ఇక్కడ బంగారుగూడ కాలనీలో మాత్రం ఈ యొక్క వర్ష బీభత్సం అనేది చాలా తీవ్రంగా కనిపిస్తోంది. అయితే ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు ప్రభుత్వం తమ యొక్క సమస్యల్ని పట్టించుకొని తమ సమస్యల నుంచి గట్టెక్కించాలని, తమకు ఇక్కడ ఒక కాలనీ వచ్చి తమ యొక్క పరిస్థితిని కళ్ళారా చూసిన తర్వాత చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇక్కడి కాలనీ వాసులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ నర్సింగ్తో సత్యనారాయణ, అమ్మా న్యూస్, ఆదిలాబాద్.